జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అన్న గేయం నాడు తెలంగాణ మలిదశ ఉద్యమంలో జనాన్ని ఉర్రుతలూగించింది అనడంలో అతిశయోక్తి లేదు. అది రాసి పాడిన కవి గాయకులు అందశ్రీ అభినందనీయుడే. అది రాష్ట్ర గీతం కావాలని అందరూ కోరుకున్నారు. ఆనాటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంగీకరించారు. కానీ ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు. మళ్ళీ ఈనాడు ప్రతిఫలిస్తుంది. తెలంగాణ ప్రజలకు సంతోషకరమే. అయితే ఇక్కడే ఓ చిక్కొచ్చి పడింది. తెలంగాణ ఆత్మగౌరవంగా భావించే పాటకు పరాయి ప్రాంతానికి చెందిన సంగీత దర్శకుడికి అప్పజెప్పడం, దీన్నే తెలంగాణ బిడ్డ ఒకరు తన ఆవేదనను వెళ్ళగక్కారు. దానికి ప్రతిగా ఆవేశంతో అందశ్రీ చేసిన వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్టుగా తెలంగాణ బిడ్డలను కిలికినట్టయింది. కడుపు రగిలింది, గుండె మండింది. అందశ్రీ తెలంగాణపై చేసిన చులకనైన మాటలు, ఇతన ఈ పాటను రాసింది, ఎంతో భావోద్వేగాన్ని రగిలించిన ఈ పాటకు సంగీతం కట్టేందుకు తెలంగాణుడే లేడు అన్నందుకు చాలా బాధేసింది. ఆయన అన్న కొన్ని వ్యాఖ్యలకు ఓ తెలంగాణ బిడ్డ సమాధానాలు రచ్చబండలో మీకోసం. తెలంగాణ మట్టిలో చైతన్యం ఉన్నది, ఈ గాలిలో ధైర్యం ఉన్నది, ఇక్కడి నీటిలో ఆత్మగౌరవం రంగరించి ఉన్నది. అందుకే ఈ ప్రాంత చరిత్ర ప్రపంచ చరిత్ర పుటల్లో లిఖితమై ఉన్నది. ఆనాటి వీర తెలంగాణ పోరు అయినా, నాటి తొలి మొన్నటి మలిదశ తెలంగాణ పోరాటమైనా వాటినే రుజువు చేశాయి, చేస్తూనే ఉన్నాయి. ఆ ప్రశ్నలేంటో చూద్దాం. అందశ్రీ కీరవాణిని తలదన్నే ఒక సంగీత దర్శకుడి పేరు చెప్పు అని అంటారు. అయ్యా అందశ్రీ గారు, మీకు తెలియదని నేను అనుకోను. నాటి వీర తెలంగాణ పోరాటమైనా, ఈనాటి పోరు తెలంగాణమైనా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కళారూపాలే ప్రజల్లో చైతన్యం రగిలించాయని మీకు తెలియదా? పాటలు, జానపదాలు, బుర్రకథలు, కోలాటాలు, ఇలా ఎన్నో కళారూపాలే ప్రజలను రగిలించి ఉద్యమంలో ఉరకలెత్తించాయి. ఇంతటి ఘన చరిత్ర ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. మరి ఆనాడు కీరవాణి లేరు, రెహమాన్ లేరు, మరి తెలంగాణలో ఇంతటి జనరంజకమైన కళారూపాలు ఎలా వచ్చాయంటారు? అవి పనికిరావంటావా? మీ దృష్టిలో క్యాసెట్లకే తెలంగాణలో పనికి వచ్చే వాళ్ళంటారా? ఇంకో ప్రశ్న, విదేశీ వనిత అయిన సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను వద్దందామా అని అందశ్రీ గారు అంటే, దానికి సమాధానంగా ప్రేమ్ రాజ్ అడిగిన దానికి మీరు చెప్పిన దానికి ఏమైనా పొంతన ఉన్నదా అందశ్రీ గారు? భలే విచిత్రంగా చెప్పారు అందశ్రీ గారు. తెలంగాణ కోసం పోరాటం చేసింది ఎవరు? బలి అయినది ఎవరు? బాధలు పడ్డది ఎవరు? గోసలు అనుభవించినది ఎవరు? మరి మీరు అన్నట్టే అనుకుంటే పోరాటం ఎందుకు సార్? ఎవరి కోసం సార్? ఆనాడు పరాయుడు అయినా పరిపాలన బాగుంటే సరిపోయే అనకపోతే ఇదేనా మీ తెలంగాణ బావు కదా? మరో ప్రశ్న, ఇప్పుడు నిన్ను అడగాల పాట విషయంలో, అంటే పాట రాసే విషయంలో మిమ్మల్ని అడగాల? దానికి సమాధానంగా అడగొద్దు సార్. కుర్చీ వేసి కూసోబెట్టగానే మంచోడైండు మీకు. నాడు తెలంగాణకు ప్రాణాలడ్డు పెట్టి సాధించిన తెలంగాణ ముద్దుబిడ్డ నీ దృష్టిలో చెడ్డవాడైండు. కానీ ఆనాడు గొంతు చించుకున్న మీరు కీరవాణి బదులు తెలంగాణ వాడిని పెడదామని చిన్నగానైనా చించుకోలేదు ఎందుకో? మరో ప్రశ్న, కీరవాణి సినిమాలు కూడా నేను చూడలే అని అందశ్రీ గారు అంటే, దానికి సమాధానంగా ఆయన సినిమాలే చూడనప్పుడు, ఆయన పాటలే తెలియనప్పుడు ఆయన కంటే తెలంగాణలో మొనగాడే లేడని ఎలా అంటారు సార్? ఇప్పటికీ ఎందరో సంగీత దర్శకులు అద్భుత పాటలు కంపోజ్ చేస్తూ సినిమాల్లో రాణిస్తున్నారు. తెలుసుకోండి. ఎందరో యూట్యూబ్ వేదికలుగా ఎన్నో కళాఖండాలను సృష్టిస్తున్నారు. అవి చూసి తెలుసుకోండి. పాటలు, ఎన్నో కళారూపాలు తెలంగాణ సొంతం. చులకన చేసి మాట్లాడకండి. పాలకులతో కలిసిపోయి తెలంగాణ సోయిని మరవకండి. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే చర్యలకు వంతపాడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి. అందశ్రీ మరో ప్రశ్న, క్యాసెట్లు చేసే వాళ్ళే తెలంగాణలో ఉన్నారు అని అందశ్రీ గారు అంటే, దానికి సమాధానంగా వీరోచిత పోరాటాలను రగిలించిన కళాఖండాలు ఆ క్యాసెట్లే అని మరవకండి. సినారే నుంచి జాలువారింది తెలంగాణ మట్టి వాసనలే. గద్దర్ గలం నుంచి గర్జించింది అవే కళారూపాలు. దాశరథి ప్రశ్నల వర్షం కురిపించింది ఆ పాటల రత్నాలే. రవికిరణ్, చరణ్, అర్జున్, భీమ్ సిసిరులియో, వందే మాత్రం, శ్రీనివాస్ లాంటి ఎందరో ఉన్నారు సార్. వీరి పాటలు సంగీత ప్రపంచాన్ని కదిలించారు. మరి మీరేంటి తెలంగాణలో మునగాలే లేరని చులకన చేస్తారు? అది కరెక్ట్ కాదు సార్. సరిచేసుకోండి. థ్యాంక్ యూ.